జిల్లాల వారీగా చూద్దాం. ఏ జిల్లాలకి మంత్రి పదవులు ఏ విధంగా దక్కాయి ఒకసారి. అంటే ప్రస్తుతానికి మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పవన్ కళ్యాణ్కు సీటు దక్కింది. అలాగే ఇటు నారా లోకేష్ మంగళగిరి గుంటూరు జిల్లా నుంచి ఆయనకు ఒక స్థానం దక్కిందని చెప్పుకోవచ్చు. అలాగే శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడికి, అలాగే ఇటు బాపట్ల జిల్లా వచ్చేసరికి ఇటు నాదెండ్ల మనోహర్కు, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చేసరికి వంగలపూడి అనితకు, అలాగే ఇటు నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి పొంగునూరు నారాయణకు, అలాగే సత్యకుమార్కు చిత్తూరు నుంచి, అలాగే నిమ్మల రామానాయుడు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే మహమ్మద్ ఫరూక్కు సీటు దక్కింది. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నారు. అలాగే అటు రాయలసీమ నుంచి చూస్తే కనుక పయ్యవల కేశవులు, అలాగే ఫరూక్తో పాటు సత్యకుమార్ యాదవ్ వీరంతా ఉన్నారు. అలాగే అనగాని సత్యప్రసాద్, ఈయన కూడా ఈ యొక్క ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అది కొలుసు పార్థసారథి ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో డోల బాల వీరాంజనేయ స్వామి, అలాగే గొట్టిపాటి రవికుమార్, అలాగే కందుల దుర్గేష్, ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆయనకు సీటు దక్కింది. అట్లా ఈ విధంగా చూస్తే అంటే ఇక్కడ జిల్లాల వారీగా అనే దానికంటే కూడా సామాజిక వర్గాల వారీగా కూడా ఈయన ఎక్కువ ప్రాధాన్యత ఈసారి చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి జిల్లాల పరంగా చూసుకున్నప్పటికీ కూడా కొంతవరకు కూడా తక్కువ సీట్లు వచ్చినాయని, తక్కువ స్థానాలు కల్పించారని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి జిల్లాల వారీగా కాకుండా కుల ప్రాతిపదికన కూడా ఈసారి ఈ యొక్క మంత్రి పదవులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ సమీకరణలను చూస్తే కనుక అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బీసీలకు 8, అలాగే అటు రెడ్లకు 3 స్థానాలు కల్పించడం, సోదరులకు 4, అలాగే ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు అందరికీ కూడా సమపాలలో ఇవ్వడం, మళ్ళీ అందులో కూడా మహిళలకు 3 మహిళలకు ఇవ్వడం, అందులో ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన పంతాల్లో వెళ్తూ కూడా అందరికీ సామాజిక న్యాయం చేస్తారని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సామాజిక సమీకరణలో భాగంగా ఈసారి మంత్రి పదవులు ఇవ్వడంలో కొత్త పాత అనే తారతమ్యం లేకుండా ఈ యొక్క కుల ప్రాతిపదికన ఇవ్వడం అనేది రాబోయే రోజుల్లో కూడా టీడీపీని ఈ సామాజిక వర్గాలన్నీ కూడా ఇంకా నెత్తిన పెట్టి మోసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అందరూ కూడా విశ్లేషకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయ చాణక్యుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ యొక్క మంత్రుల కొలువుల్లో కూడా తన చాణక్యతను మరొకసారి చూపించారని చెప్పేసి తెలుస్తుంది. అయితే బీజేపీ ఏదైతే ఆశించిన 2 సీట్లు కాకుండా 1 స్థానం మాత్రమే ఈసారి వారికి ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్కి మాత్రం డిప్యూటీ హోంమంత్రితో పాటు మరొక 5 శాఖలు ఇవ్వడం అనేది ఆయనకి మరింత గౌరవాన్ని తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఆయనకి ఎంత గౌరవం ఇస్తున్నారనేది అర్థమవుతుందంటూ కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ అతనికి ఐటీ శాఖ కేటాయించడం జరిగింది. మరి అంటే లాస్ట్ టైం కేటాయించారు కాబట్టి ఇప్పుడు తిరిగి కేటాయించారు అనుకోవచ్చా? అంటే గతంలో ఏదైతే 2014 ఎన్నికల తర్వాత అటు ఎమ్మెల్సీ ద్వారా ఆయనకు ఇచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కు సుమారు 34 ఐటీ కంపెనీలు కూడా తీసుకురావడం జరిగింది. కొంతవరకు కూడా ఐటీ రంగాన్ని కూడా ఇక్కడ బలోపేతం చేసే విధంగా కూడా ఆయన అనేక రకాలైనటువంటి అడుగులు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తర్వాత కాలంలో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. అయితే ఐటీ శాఖలో ఇటు నారా లోకేష్కు మంచి అనుభవం ఉన్నది అనే ఒక కోణంలోనే మరొకసారి ఆయనకి అప్పగించడం జరిగింది. ఏవైతే ఐటీ కంపెనీలు తిరిగి వెళ్ళిపోయాయో ఇట్లన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చేందుకు ఆయన కృషి చేస్తారనేటువంటి ఒక నమ్మకంతోనూ ఈ బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. ఐటీ శాఖను కొంచెం దానికి వన్నె తెచ్చే విధంగా కూడా ఇటు నారా లోకేష్ గతంలో కూడా చేసినటువంటి ప్రయత్నాలు ఈసారి కూడా అదే తరహాలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని ఐటీ పరిశ్రమలు తీసుకొస్తారనేటువంటి ఒక
ఉద్దేశంతో కూడా ఆయనకు ఆ శాఖ కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా ఇటు విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులతో కూడా ఆయన చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడంలో ముఖ్యంగా ఐటీ రంగాన్ని డెవలప్ చేసినట్టయితే కనుక ఐటీ రంగం ద్వారానే అత్యంత వేగంగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ శాఖను ఆయనకు కేటాయించడం కూడా జరిగింది. యామిని, ఇక కింజరాపు అచ్చెన్నాయుడు ఈయన విషయానికి వస్తే ప్రస్తుతం ఈయనకి వ్యవసాయ శాఖ కేటాయించడం జరిగింది. అంటే టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు ఏపీకి, ప్రస్తుతం ఆ పదవి నుంచి దీనిలోకి వచ్చారు అనుకోవచ్చు. మరి ఆ పదవి ఎవరికి కేటాయించే అవకాశం ఉంది? అదేవిధంగా వ్యవసాయ శాఖతో ఈయన సంతృప్తిగా ఉన్నారుగా భావించచ్చా? వ్యవసాయ పరంగా చూస్తే అటు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తర ఆంధ్ర ఏదైతే ఉందో ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడతారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒకరు ఈయన కింజరాపు అచ్చెన్నాయుడు కాబట్టి ఖచ్చితంగా ఆ పదవికి వన్ని తీసుకొస్తారనేటువంటి ఒక కోణంలోనే ఆయనకి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా అదైతే ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయనకు కొంచెం అనుభవం కూడా ఉంది. ముఖ్యంగా వ్యవసాయం అనేది ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు గత ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఏం పడకుండా వ్యవసాయానికి సంబంధించి చాలా సాకేకంగా పనిచేయాలి. వ్యవసాయంలో ఖరీఫ్ కానీ రబీ కానీ ఇతర పంటల సమయంలో నకిలీ విత్తనాలకు సంబంధించి బెడద ఉంటుంది. అటువంటి వీటిలో చాలా ముందు చూపుతో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను కానీ ఇవన్నీ కూడా గతంలో ఆయన సమస్యల మీద పోరాడినటువంటి అనుభవం కూడా కింజరాపు అచ్చెన్నాయుడుకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ పదవికి వన్నె తెస్తారనేటువంటి ఒక ఉద్దేశంలోనే ఆయనకు ఈ వ్యవసాయ శాఖ అయితే అప్పగించడం జరిగింది. యామిని, ఓకే, రైట్. 7 గంటలు